గద్వాల గర్జన సభ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? కొత్త ఉత్సాహం, కొత్త ఊపు కనబడుతుందా? నిజంగానే అసలు గద్వాల సభ చాలా 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 బ్రహ్మాండంగా జరిగింది. అసలు ఊహించని రీతిలో ప్రజల దగ్గర నుంచి సానుకూల స్పందన రావటము, వర్షం వచ్చిన అంత భారీ వర్షంలో కూడా వాళ్ళు వచ్చి అంటే సభ మొత్తం అయ్యే వాళ్ళకి ఆద్యాంతం ఉండడం అనేది చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వం మీద పూర్తిగా విసిగెత్తిపోయినారు. వాళ్ళకి ఎదురవుతున్న సమస్యలు కానీ, అదేవిధంగా వాళ్ళు పడుతున్న కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ చాలా తీవ్రమైన పరిస్థితిలో ఉన్నాయి. అంటే ఆ సమస్యల కారణంగా ఈరోజు మనకు ఆల్టర్నేటివ్ మన తెలంగాణ గుండె చప్పుడు ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అనుకుంటున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. కాబట్టి నిన్న ఎవరు పెద్ద ఎత్తున గ్యాదర్ చేయకపోయినా, అదేవిధంగా పిలవకపోయినా సభ ఉందని తెలిసి స్వచ్ఛందంగా వందల వేల మంది రావటం అనేది చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు యూరియా సమస్యలు కావచ్చు, ఇంకోవైపు కాలేజీల సమస్యల వైపు కావచ్చు, లేకపోతే ఇంకో నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, ప్రతి ఒక్కరూ ప్రతి రంగంలో కూడా ఈరోజు నిరుత్సాహంతో, అదేవిధంగా ఆందోళనతో, ఆవేదనతో ఉన్న పరిస్థితి ఉంది. అరే అనవసరంగా మనము మన పెద్ద ఆయనని ఓడగొట్టుకున్నామే, లేకపోతే మన పార్టీని ఓడగొట్టుకున్నామే, మన సొంత పార్టీ, మన ఇంటి పార్టీని మనం ఓడగొట్టుకున్నామనే ప్రధానమైన ఫీలింగ్ ఈరోజు ప్రజల్లో వచ్చింది. రేపు రాబోయే రోజులలో కూడా మనకు బీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా పట్టం కట్టడానికి కానీ, అదేవిధంగా పూర్తిగా మనకు అధికారంలో తీసుకురావడం కానీ వాళ్ళు సీరియస్గా ఆలోచిస్తున్నారు. అంటే ప్రజల్లో ఉన్న ఒక ఉత్సాహం, ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే మనము గద్దెనెక్కించడానికి సిద్ధంగా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీకి అనే ఒక ఉత్సాహంతో ఉన్నారు. ఈ సభ మనం చూడండి, వర్షం ఎంత పడుతుంది, వర్షం పడుతున్న ఆ వర్షంలో కూడా తడుసుకుంటూ జై తెలంగాణ అనడము, కేసీఆర్ గారికి జై కొట్టడము, కేటీఆర్ గారికి జై కొట్టడము, అంటే ఇది అంటే ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 yearsలోనే ఇంత వ్యతిరేకత. అసలు రావటమే ఫస్ట్ ఇయర్లోనే పూర్తి వ్యతిరేకత వచ్చింది. ఇంకా ఈరోజు ఈ రెండో సంవత్సరంలో కూడా పూర్తిగా వ్యతిరేకత వచ్చిన స్థితి ఉంది. మనం రేపు రాబోయే రోజులలో రైతుల్ని, అదేవిధంగా విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని, వీళ్ళందరి అన్ని సెక్షన్స్లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఒక రాజకీయ కుట్రపూరితంగా రాజకీయంగా ఎదుర్కోలేక కుట్రలు చేసి, కుతంత్రాలు చేసి, అంటే వెనక నుంచి రాజకీయాలు చేసి వాళ్ళు గెలిచిన పరిస్థితి ఉంది తప్ప వాళ్ళకి నిజంగా ప్రజల్లో బలం లేదనేది వాస్తవంగా మనకు కనపడతా ఉంది.